హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ దక్ష్. భగవద్భక్తులందరికీ స్వాగతం. నిన్న మనం జ్ఞాన గురువు బృహస్పతి కూడా కార్తీక దీపారాధనతో శాప విమోచనం పొందిన అద్భుతం గురించి తెలుసుకున్నాం. నేడు కార్తీక పురాణం 20వ రోజు. ఈ కథ దారుకుడి వృత్తాంతం. ఈ కథ ద్వారా కేవలం భక్తి ధర్మం ఆచరించిన వారికే కాదు, పాపాత్ములకు సైతం కార్తీక దీపం అనుకోకుండా మోక్షాన్ని ఎలా ఇస్తుందో తెలుసుకుందాం. ఈ కథలో లోకకంటకుడైన దారుకుడికి చివరి క్షణంలో మోక్షం దక్కడానికి కారణం కేవలం ఒక్క దీపం. పూర్వం దారుకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను నిరంతరం పాపాలు అధర్మ కార్యాలు చేస్తూ ప్రజలను ఋషులను హింసించేవాడు. అతనికి దైవభక్తి దానగుణం ఏమాత్రం లేవు. అతని పాపాల సంఖ్య యమదూతలకు కూడా లెక్క పెట్టడానికి కష్టంగా మారింది. ఎప్పుడూ దైవాన్ని నిందించే దారుకుడు తన చివరి క్షణాలలో తీవ్రమైన రోగాలతో బాధపడుతూ మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. యమదూతలు అతనిని నరకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయితే దారుకుడు తన జీవితంలో చేసిన ఒక చిన్న పని చివరి క్షణంలో అతనికి మోక్షాన్ని ఇచ్చేందుకు కారణమైంది. ఆ పని ఏమిటంటే, ఒకసారి కార్తీక మాసంలో దారుకుడు ఒక పని నిమిత్తం వెళ్తూ చీకటి పడిన తర్వాత ఒక శివాలయం పక్కన నిలబడవలసి వచ్చింది. ఆ శివాలయంలో భక్తులు నైవేద్యం పెట్టి దీపం వెలిగించి తమ దారిని చూసుకోవడానికి ఆ దీపాన్ని గుడి ముందు ఉన్న మెట్లపై పెట్టారు. దారుకుడు అక్కడ పడి ఉన్న దీపాన్ని చూశాడు. ఆ దీపం ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. దారుకుడు కేవలం చీకటి పోవాలి అనే ఆలోచనతో దైవభక్తి లేకుండా ఆ దీపాన్ని పైకి లేపి సరిగా వెలిగేలా పెట్టాడు. అతనికి తెలియకుండానే అతను శివుడి ఆలయంలో కార్తీక మాసంలో దీపారాధన చేసినంత పుణ్యం దక్కించుకున్నాడు. దారుకుడు ఆ తర్వాత మరణించాడు. యమదూతలు అతని ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా ఆ ఒక్క దీపం వెలుగు వారిని అడ్డుకుంది. ఆ దీపం యొక్క శక్తి దారుకుడి సమస్త పాపాలను క్షణంలో దహించింది. ఆ దీప మహిమతో దారుకుడికి నరక బాధలు లేకుండా మోక్షం లభించింది. చూసారుగా, కార్తీక పురాణం 20వ రోజు కథ యొక్క సందేశం ఏమిటంటే, లోక కంటకుడైన దారుకుడికి కేవలం అనుకోకుండా భక్తి లేకుండా వెలిగించిన దీపం మోక్షాన్ని ఇచ్చిందంటే, మీరు భక్తితో నిష్ఠతో దీపం పెడితే ఎంతటి పుణ్యం దక్కుతుందో ఊహించండి. ఈ మిగిలిన రోజుల్లో భక్తితో దీపం పెట్టండి. రేపు 21వ రోజు కథలో కార్తీకంలో తులసి మొక్కను పెంచిన వారికి దక్కే అపారమైన పుణ్యం గురించి తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. హర హర మహదేవ.